విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి 7 గల్లంతైన ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ద ప్రాతిపాదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఇక ఈ నెల 1న చేపల వేటకు 7 సభ్యులు బోటులో సముద్రంలోకి వెళ్లారు. ఈ నెల 4న వాతావరణం అనుకూలంగా లేదని తిరిగి వస్తున్నట్లు మత్స్యకారుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి 7 గల్లంతైన ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ద ప్రాతిపాదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఇక ఈ నెల 1న చేపల వేటకు 7 సభ్యులు బోటులో సముద్రంలోకి వెళ్లారు. ఈ నెల 4న వాతావరణం అనుకూలంగా లేదని తిరిగి వస్తున్నట్లు మత్స్యకారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇక సమయం గడిచినా రాకపోవడంతో పాటు సముద్రంలోకి వెళ్లిన వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు.